బంధువుల్ని, చుట్టాల్ని, రక్త సంబంధీకుల్ని నీకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మొదటిగా గుర్తు చేసుకోకు. నీకున్న ఇబ్బంది ఏదైనా, సమస్య ఏదైనా మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకో. నువ్వెప్పుడైతే మొదట మోకరించి ప్రార్థన చేస్తావో నీ కష్టాన్ని తీర్చే మార్గము ఎవరి దగ్గర ఉందో దేవుడు వారిని నీకు కనపరుస్తాడు. నీ అవసరాన్ని తీర్చడానికి ఖచ్చితంగా దేవుడు ఒకరిని లేవనెత్తుతాడు. చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఏం చేస్తారంటే వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మా బంధువుల్లో, మా దగ్గర వారిలో ఎవరు డబ్బున్నవారు, ఎవరు వడ్డీకి ఇస్తారు, ఎవరని ఇలా లోక సంబంధమైన వాటిని మొదట వెతుకుతారు. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? తనకి ఏ కష్టం వచ్చినా మొదట మోకరించి దేవుని సన్నిధిలో పెడతాడు. ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో, కష్టాలు ఉన్నాయి కదా, ఇబ్బంది ఉంది కదా, శ్రమ ఉంది కదా, లోకాన్ని మొదట వెతకొద్దు, దేవుణ్ణి పట్టుకో. దేవుని పాదాలను ఆశ్రయించిన వారికి ఆయనే అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నాడు. నీ కష్టాన్ని తీర్చే బాధ్యత దేవునికి అప్పగించు. నీ భారాన్ని తొలగించే ఆ బాధ్యత దేవునికి అప్పగించు. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పనా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావంటే దేవునికి పని పెట్టడమే.